పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు తమపై దాడి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తుని మున్సిపల్ చైర్మన్ సుధారాణి భయంతోనే వైస్ చైర్మన్ ఎన్నికకు వెళ్లలేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు సుధారాణి. అందరూ మా ఇంటికి వచ్చి ఇక్కడ నుంచి బయలుదేరడం మాకు సెంటిమెంట్. అలాగే మా కౌన్సిల్ సభ్యులందరూ 2 గంటల ముందుగా ఇక్కడ రావడం జరిగింది. కానీ వచ్చిన దగ్గర నుంచి గేటు బయట టీడీపీ ఇక్కడ లోకల్ పోలీస్ వారితో కలిసి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. మాకైతే రక్షణ లేదు, మాకు భయం వేసే మేమందరం కూడా బయటికి రాలేదు. అలాగే కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇష్టపూర్వకంగా మేమందరం ఇక్కడే ఉన్నాము. బయటికి మమ్మల్ని రానివ్వకుండా వాళ్ళు మా మీద దౌర్జన్యం చేయడానికి పోలీసు వారి సహకారంతో మెయిన్గా లోకల్ పోలీసు వారు సహకారంతో మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. మాకైతే రక్షణ లేదు, మేము అందుకే బయటికి రాలేదు. అలాగే నేను తెలియజేస్తుంది కనుక కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారు మాకు రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉదాహరణ 2 గంటల ముందు కోఆప్షన్ సభ్యులైన నా భర్తనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టడం కూడా జరిగింది. అందుకే మాకు రక్షణ కల్పించాలని